పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. ఆమె ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలి అనడం సరికాదన్నారు. తనను బాధ్యురాల్ని చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు కొండా సురేఖ. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ ఇవాళ అధిష్టానం ముందు వివరణ ఇచ్చారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చి తిరిగొచ్చిన క్రమంలో సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పి వ్యాఖ్యానించారు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు చేసిన దానికి మరొకరిని బాధ్యత వహించాలి అనడం సరికాదు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. తనని బాధ్యురాల్ని చేయడం సరికాదంటూ కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా అప్డేట్స్ తో. ప్రభాకర్, సో కొండా సురేఖ ఏమని చెప్పారు మనకి జస్ట్ అయితే తెలిసింది, కానీ ఎగ్జాక్ట్ గా ఆమె క్రమశిక్షణ కమిటీ ముందు ఇంకా ఏమి వివరాలు చెప్పారు? లైన్ ఇయ్యలేదు. రైట్, బిఫోర్ వి కనెక్ట్ టు అవర్ రిపోర్టర్ అగైన్, కొండా సురేఖ ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకి హాజరయ్యారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీని అగౌరవపరిచేలాగా, ముఖ్యమంత్రిని కూడా అగౌరవపరిచేలాగా ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖని ఇవాళ క్రమశిక్షణ కమిటీ విచారణకి పిలిచింది, వివరణ ఇవ్వాలి అని చెప్పి కోరింది. ఈ క్రమంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ మల్లు రవి గారికి అంటూ మొదలుపెట్టి ఆమె రాసిన ఆ వివరణని మనం చూస్తూ ఉన్నాము. నా జన్మదినోత్సవం రోజున సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొండా కుటుంబం అనుచరులు అంటూ ఆమె మొదలుపెట్టి కంప్లీట్గా ఆమె ఇచ్చిన వివరణ మనకి ఇక్కడ లెటర్ రూపంలో కనిపిస్తోంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా ఆమె లెటర్లో పేర్కొన్నారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలి అనడం సరికాదు, తనని బాధ్యురాల్ని చేయడం సరికాదని చెప్పి కొండా సురేఖ ఈ సందర్భంగా తెలిపారు. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉంది అని చెప్పి అందులో పేర్కొన్నారు. ఈ అంశాల్లో తన ప్రమేయం లేదని చెప్పి గుర్తించాలి అన్నారు. నోటీస్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి కొండా సురేఖ ఈ క్రమంలో ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని మనం చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని అడ్రస్ చేస్తూ ఆమె రాసిన ఆ లేఖ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, సో ఒక లెటర్ రూపంలో తాను చెప్పాలనుకున్నది ఏంటో కొండా సురేఖ క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏ అంశాలు ఉన్నాయి ఆ లెటర్ లో, డీటెయిల్డ్ గా చెప్పండి. ఎగ్జాక్ట్గా 10 గంటలకు టీవీ9 ఏదైతే బ్రేక్ చేసిందో, ఏదైతే కొండా సురేఖ వివరణ ఇవ్వబోతున్నారని చెప్పిందో, ఎగ్జాక్ట్గా అదే లెటర్ని కొండా సురేఖ ఇప్పుడు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాశారు. సో దానిలో చాలా క్లియర్గా చెప్పారు, ఇది నన్ను ఒక కొండా సుష్మిత పటేల్ ఒక వ్యక్తిగతంగా ఆమె అది రాజకీయ వ్యక్తిగతమైన విషయంతో నిన్న తన బర్త్డే సందర్భంగా గీసుకొండలో తనపై ప్రత్యేకంగా ఉన్న అభిమానంతో కొంతమంది అభిమానులు ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేశారు. అక్కడ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కొండా సుష్మిత పటేల్ వ్యక్తిగతం అనేది కొండా సురేఖ చెప్పారు. ఇది ఆ విషయంలో, ఆ అంశంలో నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగడం, నా నుంచి వివరణ కోరడం, నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం. వెంటనే నాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలనేది మాత్రమే దీనిలో రాశారు. ఎక్కడ కూడా తన వివరణ పొందుపరచలేదు. కేవలం తనకు సంబంధం లేదు ఈ అంశంతో, తనకు కావాలనే నోటీసులు జారీ చేశారు. సుష్మిత వ్యవహారం అంతా కూడా తనకు సంబంధించిన వ్యక్తిగత అంశం. తను చాలా రోజులుగా పరకాల ఆస్పిరెంట్గా ఉన్నారు. సో ఆ అంశంలోనే వచ్చింది తప్ప నాకు ఎక్కడా కూడా ఈ నోటీసులతో కానీ ఆ కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యలతో కానీ సంబంధం లేదు అనేది కొండా సురేఖ తన అనుచరులతో, తన ముఖ్య సన్నిహితులతో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటినే లెటర్ విషయంలో పొందుపరిచారు. దాన్నే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. 3 రోజుల్లో వివరణ ఇమ్మని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. కాకపోతే 24 గంటలు గడవక ముందే కొండా సురేఖ వివరణ ఇచ్చారు.
ఆ వివరణలో చాలా స్పష్టంగా చెప్పారు, నేను క్షమాపణ చెప్పబోను, దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఇది సహజ న్యాయ స్ఫూర్తికి, రాజకీయాల్లో ఉన్న సహజ న్యాయ స్ఫూర్తికి ఇది విరుద్ధం, ఒకరు చేసిన దానికి ఇంకొకరిని బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు అంటూ కొండా సురేఖ వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా తనకిచ్చిన షోకాజ్ నోటీసులను బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని కూడా దానిలో చెప్పారు. చాలా రోజులుగా ఈ సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. చెప్పిన క్రమం అంటే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి పార్టీ ఏమైనా సూచించిందా? లెటర్ రూపంలో అయినా వివరణ ఓకే అనుకుందా? ఎందుకంటే నోటీసు ఉపసంహరించుకోవాలని చెప్పి కొండా సురేఖ ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇచ్చే ఉద్దేశం తనకి లేదు అని చెప్పి కూడా అందులో మెన్షన్ చేశారా? వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఇక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ లెటర్ ద్వారానే వివరణ ఇమ్మని చెప్పారు. సో ఆ రకంగానే కొండా సురేఖకు ఇన్ రిటర్న్లో ఎక్స్ప్లెనేషన్ కోరుతూ లెటర్ రాశారు కాబట్టి సో అలానే ఇచ్చారు. దీనిలో కొన్ని అంశాలు మెన్షన్ చేశారు. నేను కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాను, పూర్తి క్రమశిక్షణతో ఉన్నాను, పూర్తి గౌరవంతో ఉన్నాను, కానీ తన కూతురు చేసిన పనికి తనకు సంబంధం లేదు. నేను ఆ రోజు అక్కడ ఆ సమావేశంలో నేను హాజరు కాలేదు. కేవలం తనకున్న అభిమానంతో, తనపై ఉన్న అభిమానంతో మాత్రమే కొంతమంది నాయకులు, అభిమానులు ఆ గీసుకొండ మండలం, అది మొదటి నుంచి కూడా కొండ ఫ్యామిలీకి సొంత మండలం, సో ఆ మండలంలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. ఆ వేడుకల్లో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనే కాంటెక్స్ని, అదే సమ్మరీని దానిలో పొందుపరిచారు. దాన్ని మెన్షన్ చేస్తూ చెప్పారు. సో నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు అనే ఒపీనియన్నే కొండా సురేఖ వ్యక్తపరిచారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను వెంబటే ఈ షోకాజ్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకోవాలి, సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనేది మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినట్టు కానీ ఆ విషయంలో ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు కానీ లెటర్లో ఎక్కడా రాయలేదు. రాసిన 2 పేరాల లెటర్లో చాలా డిప్లొమాటిక్గా ఎక్కడా కూడా పార్టీని కానీ లేకపోతే తన కూతురుని కానీ నిందిస్తూ ఎక్కడా కూడా ఆమె మాట్లాడలేదు. చాలా డిప్లొమాటిక్గా లెటర్ను రాసిందని మనకు అర్థమవుతుంది. మన లెటర్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఒకరు చేసిన పనికి, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఒకరు చేసిన పనికి ఇంకొకరిని వివరించడం కరెక్ట్ కాదు, గౌరవంతో పార్టీ పట్ల విధేయతతో ఉన్నానని చెప్పారు. ఫ్యామిలీ మొత్తం గురించి కూడా ఆమె ప్రస్తావించింది ఆ రోజు మాట్లాడినప్పుడు, అది కూడా క్లియర్ గా చూస్తున్నాం. సో తన వ్యక్తిగత అంశం గురించి మాత్రమే కాదు, ఇద్దరిని కూడా, కొండా మురళిని, కొండా సురేఖని కూడా కలిపి తాను ఒక ఫ్యామిలీని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో అది వ్యక్తిగతం అని ఎంతవరకు అనుకోవచ్చు అనంటే? ఎగ్జాక్ట్లీ యాక్చువల్ పాయింట్ ఇక్కడ మనం చూస్తే దీప్తి, నిన్న కొండా సుష్మిత చేసిన వేదిక పైన మీనాక్షి నటరాజన్ ఫోటో ఉంది, సీఎం ఫోటో ఉంది, అందరు మంత్రుల ఫోటోలు ఉన్నాయి, ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ వేదికగానే ప్రొజెక్ట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సుష్మితకు అనేది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా. సో ఫ్యామిలీ వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో కాకుండా మిగతా పార్టీలో చూసాము, ఒక పార్టీలో ఇంకో పార్టీలో ఉండడాన్ని. కాకపోతే ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు, తన మదర్ క్యాబినెట్లో ఉన్నారు, ఫాదర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఉన్నారు. కానీ సుష్మిత ఆ లైన్ క్రాస్ చేశారు అనేది కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పదవి ఇచ్చిన పార్టీకి, ఎమ్మెల్యేని చేసిన పార్టీకి మళ్ళీ రేపు కొండా మురళిని ఎమ్మెల్సీని చేస్తాము అనే ఆలోచనలో ఉన్న పార్టీ అని కూడా వాళ్ళే చెప్తున్నారు. సో ఇట్లాంటి పార్టీని ఎంతవరకు లైన్ క్రాస్ చేసి మాట్లాడొచ్చు అనేది ఈరోజు మహిళా నాయకులు చెప్పినా, నిన్న రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరి మీద అయితే కొండా సుష్మిత డైరెక్ట్గా విమర్శలు చేశారో ఆయన కూడా అదే చెప్పారు. దాంతోపాటుగా కేఆర్ నాగరాజు, అక్కడ పక్కనే ఉన్న వర్ధన్పేట ఎమ్మెల్యే కూడా అదే మాట్లాడారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంటే ఏ విధంగా రెస్పాండ్ కావాలి, అసలు లీడర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్ టైం. ఈమెనేమో మంత్రి, వాళ్ళ మదర్ మంత్రి, క్యాబినెట్లో ఉన్నారు, యాక్టివ్ లీడరు. సో సుష్మిత చేసిన వ్యాఖ్యలు చాలా లైన్ క్రాస్ అయి ఉన్నాయి. ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా అటాక్ చేశారు, మంత్రుల మీద అటాక్ చేశారు, పార్టీ మీద అటాక్ చేశారు. సో ఎట్లా రెస్పాండ్ కావాలనే కొంత డైలమా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్ లైన్ తీసుకుంది. కొండా సురేఖను గౌరవిస్తూనే సుష్మిత 4కు వస్తా అంటూ కూడా కొంతమంది మహిళా కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ ప్రభాకర్.